మనతో పాటు తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే అసలు ఈ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందో ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఎందుకని సార్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు మీరు? అంటే ఈ రిలీజ్ విధానం, అలాగే థియేటర్స్ రెంట్ సిస్టమ్ కావాలనే దాని మీద పెట్టడం జరిగింది. అలాగే ఒక 3 పాయింట్లు అన్నట్టు. ఒకటేమో థియేటర్స్ లీజ్, రెండవది తెలంగాణ గద్దర్ అవార్డ్స్, ఇంకోటి డిజిటల్ సిస్టమ్ మీద కూడా ఒకటి ప్రభుత్వం నుంచి ఒక ఆర్డర్ వచ్చింది దాని మీద. ఫస్ట్ ఏంటంటే థియేటర్స్ లీజ్ విధానం వల్ల చాలా ప్రాబ్లం జరుగుతుంది. ఇది దాదాపు 2002 నుండి ఇది జరుగుతూ ఉంది లీజ్ సిస్టమ్ అనేది. దీని మీద అందరు నిర్మాతలకు, అలాగే ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లు అయితే దాదాపుగా అందరు వెళ్ళిపోయారు. నేను కూడా తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్ ఆర్పి రోడ్లో ఉండే నా ఆఫీసు. నాలాగా ఒక 100 మంది ఉంటారు అక్కడ. అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు 4 మిగిలిపోయారు. ఎందుకు అనంటే ఈ సిస్టమ్ వల్ల, లీజ్ విధానం వల్ల. దానివల్ల ఎగ్జిబిటర్ కూడా నష్టపోతున్నాడు, డిస్ట్రిబ్యూటర్ నష్టపోయిండు, ప్రొడ్యూసర్ కూడా నష్టపోతున్నాడు. కాబట్టి ఆ సిస్టాన్ని తీసేయాలనేది మా ప్రధాన డిమాండ్. తర్వాత దాన్ని పర్సంటేజ్ విధానం కావాలి. పర్సంటేజ్ విధానం అయితే ఖచ్చితంగా మనకు షేర్ వస్తుంది. ఇప్పుడు నేను మొన్న ఝాన్సీ ఐబీసీ రిలీజ్ చేసిన, వీళ్ళ థియేటర్లన్నీ రెంటు. నాకు సుదర్శన్ థియేటర్ ఆయన ఓన్గా నడుపుకుంటున్నాడు. ఆయన నాకు పర్సంటేజ్ ఇచ్చిండు, నాకు మంచి పర్సంటేజ్ వచ్చింది. నాకు ఆన్లైన్ పంపించిండు. అది ప్రసాద్ ల్యాబ్ మల్టీప్లెక్స్లో వేసిన, అది కూడా పర్సంటేజ్ నాకు పర్సంటేజ్ వేస్తే నాకు కూడా వచ్చింది, షేర్ వచ్చింది. అంటే పర్సంటేజ్ అయితే కంపల్సరీ ప్రొడ్యూసర్కు లాభాలు వస్తాయి, అంటే ఎంతో కొంత షేర్ వస్తుంది. ఈ రెంట్ విధానం వల్ల రాదు. రెంట్ అంటే వాళ్ళు అడవులు రెంట్ వేస్తారు. అదే ఓనర్ అయితే వస్తుంది. ఇప్పుడు సంధ్య లాంటి ఒక సినిమా థియేటర్ ఉందనుకోండి, అది 2 lakhsలో అవుతుంది ఓనర్ అయితే. వీళ్ళు 7 లక్షలకు ఇస్తారు. అంటే ఒక 5 లక్షలు ఎక్కువ ప్రాఫిట్ కావాలి వీళ్ళు వారానికి. అప్పుడు రాదు మాకు. కాబట్టి ఆ విధానం ఉంటుంది అనేది మేము పోరాడుతూ ఉన్నాం. నేను 9 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసిన. వీళ్ళే వచ్చి నాకు నిమ్మరసం ఇచ్చి ఖచ్చితంగా నేను తీసేస్తాం, అది చేస్తాం, మీరు లేవాలి, ఉండొద్దని. పెద్ద లేడీస్ ఒక 1000 మంది లేడీస్ వచ్చి గొడవ చేశారు తెలుగు ఫిలిం ఛాంబర్లో. అప్పుడు వీళ్ళు వచ్చి చెప్తే మేము విరమించుకున్నాం. వాళ్ళు వాళ్ళ పేర్ల మీద తీసి వాళ్ళ పక్కల పేరు మీద వేసి మళ్ళీ అదే కంటిన్యూ చేశారు. కాబట్టి ఆ విధానం ఉండొద్దు. ఆ నలుగురే మొత్తం దీన్ని ఇండస్ట్రీని అంతా కొలాబ్ చేస్తున్నారు. కాబట్టి ఆ సిస్టమ్ ఉండొద్దు. వాళ్ళకి 2 రాష్ట్రాలలో ఉన్నాయి. దాదాపు 1100 థియేటర్ల వరకు ఉంటాయి వాళ్ళకి 2 రాష్ట్రాలలో. ఇంకా 400, 300 థియేటర్లు వీళ్ళు అంటే ఓనర్సే వీళ్ళు చూస్తారు అన్నట్టు. అట్లా మొత్తం ఒక 350 థియేటర్ల వరకు, 317, 320 వరకు ఓనర్స్ నడుపుతున్నారు. తక్కిన 1860 థియేటర్లలో తక్కిన థియేటర్లని వీళ్ళే. మీకు ఎన్ని థియేటర్స్ ఉన్నాయి సార్? ఒక థియేటర్ ఉండింది సిద్దిపేటలో. నాకు ఇప్పుడేం లేదు. అప్పుడు గతంలో కొన్ని థియేటర్లు సిటీలో మన సినిమాలు డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు కొన్ని, అంటే ఇప్పుడు అట్లా ఒక 7 థియేటర్లు ఉండే, దీపక్ ఉండే. అట్లా ఇప్పుడు 2-3 థియేటర్లు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు పర్సెంటేజ్ కూడా ఇస్తారు. వీళ్ళు ఇయ్యరు. వీళ్ళు ఓన్లీ రెంట్ విధానమే వాళ్ళు అమలు చేసుకుంటారు. ఆ రెంటులో బాగా నష్టం జరుగుతుంది. నిర్మాతకు నష్టం జరుగుతుంది. వాటి ఎగ్జిబిటర్ కూడా వీళ్ళు కరెక్ట్ ఇయ్యరు. ఎగ్జిబిటర్ కూడా అలా నష్టం జరుగుతుంది. మొన్న నేను ఒక స్టేట్మెంట్ వచ్చింది అది ఆంధ్రజ్యోతిలో. దాన్ని చూసి దాదాపు నాకు ఒక 60-70 మంది ఎగ్జిబిటర్లు ఫోన్ చేశారు. మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, మంచి నిర్ణయం, మీరు పర్సంటేజ్ విధానాన్ని వచ్చేటట్టు చూడండి, బాగుంటుందని. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో మంచి డిసిషన్ తీసుకొని ఆయన ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ వహించి బాగా చేస్తున్నాడు. ఎందుకంటే థియేటర్లు సిస్టమ్ ఒకటి, రెండవది తినుబండారాలు కూడా విపరీతమైన రేట్లు ఉన్నాయి. ఒక సామాన్యుడు వెళ్ళి థియేటర్లో సినిమా చూసే పరిస్థితి లేదు. ఒక ఫ్యామిలీ వెళ్తే ఒక 6-7 వేలు అవుతున్నాయి. కాబట్టి ప్రతి కుటుంబం వెళ్ళి అన్ని డబ్బులు పెట్టి చూసే పరిస్థితి లేదు. మొన్న మీరు అందరం చూసుంటాం, పుష్ప సినిమాకు 12,000 పెట్టి వాళ్ళు వచ్చారు, చనిపోయారని. అదే ఒక మామూలు వ్యక్తి, ఆయన 30,000 జీతం చేసే వ్యక్తి. అలాగా అభిమానంతో అని రకరకాలుగా సినిమా చూడడానికి వస్తారు. వాళ్ళందరూ ఎంత డబ్బు ఖర్చు వేసి చేస్తున్నారు. కాబట్టి రేట్లు ఎక్కువ ఉంటాయి, రేట్లు తగ్గించాలి, ప్లస్ తినుబండాల రేట్లు కూడా తగ్గించాలి. మనకి చూస్తుంటే ఇది గతంలో నుంచి సమస్య ఉంది. ఎందుకని పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తర్వాత మీరు ఈ విషయం మీద మాట్లాడుతున్నారు? ఎందుకని మీరు ముందుగానే మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయలేదు? నేను ముందు మాట్లాడిన తల్లి, ముందు నుంచి మాట్లాడుతున్నా. నేను 9 రోజులు నిరాహారదీక్ష చేసిన. ఈ ఫిలిం ఛాంబర్ ముందరనే టెంట్ వేసి 9 రోజులు కూర్చున్నా నేను. నాతో పాటు మా మోహన్ గౌడ్ ఉండే, మా రమేష్, చాలామంది ఉంటారు. వాళ్ళందరూ నిన్న నారాయణమూర్తి కూడా చెప్పిండు కదా, మేము వచ్చి
ఆ, ఆయన అసలు సంబంధం లేదు, ఆయన వచ్చిపోయిండు అంతే. మేమేసినాం, మా దగ్గరకు వచ్చి ఒక అరగంట మాట్లాడిపోయిండు ఆయన, అంతేగాని మేము నిరాదీక్ష చేసింది మేము, దండలు వేసుకొని కూర్చున్నది మేము. ఇప్పుడు కదమ్మా, ఇది దాదాపు 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాం మేము ఇది. అప్పటి నుంచి కానీ ఆగుతలేదు. మరి చేస్తామంటారు, మళ్ళీ ఈరోజు నా పేరు మీద ఉంటారు, ఇంకోళ్ళ పేరు మీద, మీ పేరు మీద ఇస్తారు, అట్లా ఆ టైపులో మారుస్తుంటారు అన్నట్టు. మార్చి తప్పుడు సిస్టాన్లు పెట్టుకొని వాళ్ళు లీజ్ విధానమే నడిపిస్తున్నారు. దాంతోపాటు గతంలో ఎలా ఉండిందంటే సింగిల్ స్క్రీన్లు ఉన్నప్పుడు సైకిల్ స్టాండ్ వేరే వాళ్ళకి ఇచ్చేది, నీకు ఆ ఛాయ్ సమోసాలు అమ్మేది వేరే వాళ్ళకి ఇచ్చేది. ఇప్పుడు అన్నీ అలా లేదు, సమోసాలు వాళ్ళే, ట్యాక్సీలు వాళ్ళే, సైకిల్ ట్యాక్సీ వాళ్ళదే, కార్ ట్యాక్సీ వాళ్ళదే. పాప్కార్న్ కొనుక్కోవాలంటే 200, అదే బయట మనకి 10 రూపాయలు. 200 మల్టీప్లెక్స్లో 300 అమ్ముతున్నారు, అది 20 రూపాయలు దొరుకుతుంది, బయట 15 రూపాయలు దొరుకుతుంది. కాఫీ తాగితే 200, బయట ఎంతనమ్మా 15-20 రూపాయలు, 30 రూపాయలు ఉంటుంది ఎక్కువ అంటే. అట్లాగా ప్రతి వాళ్ళకు విమర్శ. ఈరోజు ప్రజలలో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది, ఇండస్ట్రీ మీద, థియేటర్ల మీద వ్యతిరేకత వచ్చింది. కాబట్టి అవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, అవి చేయాలి. ఇక్కడ కూడా ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ చేయాలి. ఎందుకంటే ఇవి చేస్తేనే మాకు ఇండస్ట్రీ బాగుపడుతుంది. మీరు దిల్ రాజుని నమ్ముకుంటే కాదు, దయచేసి మీరు ఇన్వాల్వ్ అయ్యి చేయించాల్సిందిగా మరీ కోరుతున్నా. తప్పకుండా ఈ ఇండస్ట్రీ బాగుపడాలంటే ప్రభుత్వ సహకారం కూడా ఉండాలి. దాన్ని ప్రభుత్వం చేస్తేనే ఈ లీజ్ విధానం కూడా పోయే విధంగా ఉంటుంది. ఎందుకంటే ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ట్యాక్స్ ఎంత పే చేస్తారు, ఇప్పుడు లీజ్ విధానం తీసుకున్నారు, లీజ్ ట్యాక్స్ కట్టరు వాళ్ళు, మామూలు ట్యాక్సే కడతారు. కాబట్టి అది కూడా ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది, అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా రెండవది ఏంటంటే గద్దార్ అవార్డ్స్, తెలంగాణ గద్దార్ అవార్డ్స్ అని పెట్టారు. తెలంగాణ వాళ్ళు ఉండరు చైర్మన్, ఎవరో జయసూదన్ వేస్తారు. ఎట్లా వేస్తారు, జయసూదన్, మురళీమోహన్, ఒకరిని వాళ్ళని వేస్తే ఒకరు తెలంగాణలో వేయచ్చు కదా. తెలంగాణలో కూడా పెద్ద వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. బి నరసింహరావు ఎప్పుడో గద్దార్తోటే సినిమా తీసిన ఆయన, మా భూమి అని మంచి సినిమా, పెద్ద సూపర్ హిట్ అయింది అప్పుడు. అట్లాంటి వాళ్ళని కూడా వేయలేదు. మా దాంట్లో మాకు అసలు సంబంధం, మాకు మేమైతే గుర్తు కూడా లేము వాళ్ళకు. అట్లా నాలాగా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మా రమేష్ అన్నోడు, ఆయన పెద్ద సినిమాలు తీసిండు, ఆయన కూడా శ్రీహరి చాలా పెద్దలతో సినిమాలు తీసారు. వాళ్ళని పట్టించుకోరు, ఎవరిని పట్టించుకోరు ఇండస్ట్రీలో. నేను కూడా 40 సినిమాలు అయిపోయినాయి. ఇప్పుడు దీక్షతో 41 సినిమా నాది కూడా రిలీజ్ ఉంది. నేను కూడా సూపర్ స్టార్ కృష్ణతో డైరెక్షన్ సినిమా చేసిన, ఉదయ్ కిరణ్తో చేసిన, రవితేజతో చేసిన, సల్మాన్ ఖాన్తో చేసిన. మమ్మల్ని గుర్తించుకోరు. ఎంతసేపు ఆయన ఆఫీస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే చేస్తుంటాడు, కరెక్ట్ కాదు కదా. జయసూద్ అంటే ఆయన సినిమాలో చేస్తుంది, రెగ్యులర్ చేస్తుంది కాబట్టి ఆమెనే చైర్మన్ పెట్టుకుంటే ఎట్లా? తెలంగాణలో చాలామంది ఉన్నారు కదా. ఇది ప్రశ్నించలేదా సార్? అంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం విడిపోయింది కదా, సో తెలుగు ఇక్కడ ఎందుకు ఉండాలి, మీ ఏపీలో పెట్టుకోండి అని చెప్పని ప్రశ్నించలేదా? అంటే సినిమాలు అన్నప్పుడు 2 రాష్ట్రాలు కలిసే సినిమా ఇండస్ట్రీ, కానీ ఎఫ్డీసీ ఎవరి వాళ్ళకు ఉంది, ప్రభుత్వాలు కూడా ఎవరి వాళ్ళకు ఉన్నాయి. ప్రభుత్వం తెలంగాణ గద్దార్ అవార్డ్స్ అన్నప్పుడు నువ్వు తెలంగాణకు ప్రాముఖ్యత ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఇవ్వు. కానీ వీళ్ళని కూడా కంపల్సరీ 50% ఉండాలి కదా. మా వాళ్ళు కూడా 50% వాళ్ళు ఉండాలి కమిటీలో. ఉండలేరు, ఎలా ఉండరు? ఉండాలి కదా. ఉన్నప్పుడే అది సమానం, అందరికీ న్యాయం జరుగుతుంది. అది జరుగుతలేదనేది కదా మాకు వచ్చాను. కాబట్టి దాన్ని తప్పు చేశాడు ఆయన అవార్డులలో కూడా తప్పు జరిగింది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా పునఃపరిశీలన చేయాలి. తప్పకుండా అవార్డులను మళ్ళీ, లేదంటే చాలామంది మేధావులు దీని మీద దాన్ని అడ్డుకోవడానికి కూడా రెడీగా తయారవుతూ ఉన్నారు. దాన్ని సీఎంకు రిప్రజెంటేషన్ ఇద్దామా లేకపోతే అడ్డుకోవడమా అనేది అందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తర్వాత ఏం చేయాలనేది ఆలోచనతో ఉన్నారు. డెఫినెట్గా దాని మీద తిరుగుబాటు మాత్రం జరుగుతుంది. ఇందాక ప్రెస్ మీట్లో కొన్ని అవార్డులు కూడా ప్రకటించాలి మీరు, ఎందుకని ఈ అవార్డులు ప్రకటించట్లేదని చెప్పని అన్నారు. ఒకవేళ మీ కోరిక మేరకు అయినా కూడా ప్రకటించకపోతే ఏం చేస్తారు సార్? అదే అంటే ప్రకటించాలని చెప్పినాము. దాని లేదంటే డెఫినెట్గా ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వడమా, లేదంటే వాటిని అడ్డుకోవడమా, అది మా వాళ్ళు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. దాని ప్రకారం అప్పుడు ఏం చేద్దామంటే ఆ డిసిషన్ ప్రకారం చేస్తాం. తప్పకుండా దాన్ని ఏదో విధంగా ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వడమా, అడ్డుకోవడమా అనేది అందరు కలిసిన తర్వాత మాట్లాడి డిసిషన్ తీసుకుంటాం. చేయడం మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఇంకోటి మూడవది, ఈ డిజిటల్ ఛార్జెస్ పైన మనం ఇప్పుడు కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక జీవో పాస్ అయింది. ఏమనంటే ఒక పెన్ డ్రైవ్ కానీ సీడీ కానీ ఇస్తే థియేటర్లో రిలీజ్ చేయాలి సినిమా, ప్రొడ్యూసర్కి ఒక అవకాశం ఇచ్చిండ్రు, దాన్ని కూడా అమలు చేయాలి. ఇప్పుడు అది వేస్తే ఏంటంటే
10,000 నుంచి 15,000 కట్టాల్సి వస్తుంది వారానికి. అది తగ్గిపోతుంది. ఆ భారం అంటే చాలా పెద్ద భారం అవుతుంది. చిన్న సినిమాలకైతే పెద్ద భారం అవుతుంది. అది సినిమాలు తీయగలుగుతున్నారు అందరూ, కానీ రిలీజ్కి వచ్చేసరికి చాలామంది నిర్మాతలు సినిమా రిలీజ్ చేయలేకపోతున్నారు. ఒక 500-600 సినిమాలను ఇప్పుడు రిలీజ్ కానీ కంప్లీట్ అయ్యి, అంటే వాళ్ళకు రిలీజ్ ప్రమోషన్ చేసి ఈ డిజిటల్ ఛార్జెస్ కట్టలేక, ఇప్పుడు నేను మనం 50 థియేటర్లు అయితే 5 లక్షలు అయింది నాకు డిజిటల్ ఛార్జెస్. పబ్లిసిటీ అంతా వేరు, అన్ని కలిపితే 10 లక్షలు అయింది చిన్న సినిమాకి. అట్లా చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది అందరికీ. కాబట్టి డిజిటల్ ఛార్జెస్ పోతే చాలా తగ్గుతుంది. అది కూడా ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి, ప్రభుత్వం జీవో ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా అమలు చేయాలి. ఎందుకు ఈ క్యూబ్ కానీ యూఎఫ్ఓ కానీ చేయాలని కూడా నా డిమాండ్ ఉంది. దాన్ని కూడా తప్పకుండా మేము త్వరలోనే అన్ని అసోసియేషన్స్ని కలిపి ఒక డిసిషన్ తీసుకుంటాం. దాన్ని కూడా తప్పకుండా కావాలని చేయడానికి ప్రయత్నం చేద్దాం. 100% జరుగుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఇంకోటి సార్, అంటే సినిమాలోకి లేడీస్ రావాలని చెప్పని అనుకుంటారు, కానీ మధ్యలో కొంతమంది నువ్వు ఇట్లా చేస్తేనే నీకు సినిమాలో అవకాశం ఇస్తాము అని చెప్పని అంటున్నారు. ఈ కంప్లైంట్ మీ దాకా వచ్చిందా సార్? అంటే అది చాలామంది గతం నుంచి జరుగుతూ ఉందమ్మా. అది ఎవరి ఇష్టాల మీద జరుగుతూ ఉంటుంది. అవన్నీ మన దగ్గర ఎట్లుంటుంది అంటే, సినిమా అనగానే ఒక పెద్ద పుకారు ఉంటుంది అన్నట్టు. వాళ్ళు ఏదో అన్నారు అనగానే దానికి పెద్ద భూతద్దంలో చూపిస్తారు. కాబట్టి అవన్నీ మామూలు. అంటే నా దృష్టికి అయితే అట్లాంటివి మెయిన్గా ఏం రాలే. నా దగ్గర కూడా మెంబర్ అయింది ఎవరు, శ్రీరెడ్డి. ఆమె స్టార్టింగ్ శ్రీరెడ్డి మా మెంబర్ అయింది. ఆమె అయినప్పుడు ఆమె చెప్తుండేది ఇలా జరిగింది, కానీ ప్రొడ్యూసర్స్ కాదు, వేరే కొందరు నన్ను మేనేజ్ చేశారని అట్లా కొన్ని చేసిన వాళ్ళు చేశారు. కానీ ఈ మధ్యకాలంలో అమ్మాయిలు కూడా చాలా హుషారైపోయారు. ఇప్పుడు తగ్గింది బాగా, అలాంటివి ఏం జరగట్లేదు.